వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. ఈరోజు మనం గుమగుమలాడే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా, కర్రీ ఎంత టెంప్టింగ్గా ఎంత టెండర్గా కనిపిస్తుందో. దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఈ స్టైల్లో, ఇది నా స్టైల్, ఈ స్టైల్లో కనుక చేశారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే సూపర్ ఉంది కర్రీ, 100కి 100 మార్క్స్ పడాల్సిందే, అలా ఉంటుంది కర్రీ. ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, మీరే అంటారు. దానికోసం ముందుగా మనం నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు కారం వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ మన ప్యాన్ తీసుకొని ఇలా ఆనియన్స్ చాలా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకొని అవి ఫ్రై అవుతుండగా ఇంకో కప్పు టమాటో కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నాయి కదా, ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని ఇందులో వేసుకోవాలి. నేను కారం ఉప్పు అది నేను ఎంత టేస్ట్కి ఎంత పడుతుందో నేను అంతా ముందే వేసుకున్నానండి. మీరు ఎంత వేసుకుంటారో అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఓన్లీ ఉప్పు కారం మాత్రమే వేసాను. నెక్స్ట్ మనం ఇందులో మసాలా ప్రిపేర్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసుకున్న 1 kg చికెన్కి నాకు ఇవైతే సరిపోయండి. ఈ మసాలా గట్ట అనేది నాకు సరిపోయింది. నేను 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర అండ్ లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క ఇవి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి ఇలా దంచుకున్నాను. ఇలాంటి రోల్ ఉంటే కనుక దంచుకోండి, లేదంటే మిక్సీ పట్టేసినా పర్వాలేదు. మనకి ఇలా దంచుకుంటే ఇంకా టేస్ట్ డబల్ ఉంటుంది అంటారు కదా. చూస్తున్నారు కదా చికెన్ ఎంత టెండర్గా రెడీ అయిపోయింది. అప్పుడే మనం అందులో వాటర్ కూడా యాడ్ చేయలేదండి. అందులో చికెన్ నుంచి వచ్చిన వాటర్లోంచే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆ మసాలా వేయగానే మొత్తం వీధి అంతా గుమగుమలాడిపోయిందండి. అంత టేస్ట్ వచ్చింది, అంత స్మెల్ కూడా అలాగే వచ్చింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇలా కలుపుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చుట్టాలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే ఇలా వండేయచ్చు. అంత టేస్టీగా అంత సూపర్ ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ మాత్రం. ఇలా సగం ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes ఇలా ఉడికించుకోండి. నేను ఇందులో అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి, వేరే ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదు. చాలా టెండర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.